హలో ఆల్, దిస్ ఇస్ భార్గవ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 4 జాబ్ ఓపెనింగ్స్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ 4 జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి దే ఆర్ ఫ్రమ్ అమెజాన్. 4 జాబ్ ఆపర్చునిటీస్ దే ఆర్ ఫ్రమ్ అమెజాన్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో అవి ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్యూ జాబ్ ఆపర్చునిటీస్కి 2022, 2023, 2024, 2025 బ్యాచెస్ ఎలిజిబుల్. అండ్ ఫ్యూ జాబ్స్కి 2025 అంటే రీసెంట్ గ్రాడ్స్ ఎలిజిబుల్ 2025, 2026 until 2028. సో లెట్ us డిస్కస్ అబౌట్ దోస్ జాబ్స్ అండ్ ఎలిజిబిలిటీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్డి ఇంటర్న్. సో ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్ రోల్కి. అండ్ 2025 నుంచి 2028 వరకు జాబ్కి ఎలిజిబుల్. అండ్ లొకేషన్స్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి చూడండి, బెంగళూరు, హైదరాబాద్, పూణే. సో ఇవి లొకేషన్స్. ఐ మీన్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే లొకేషన్స్కి వెళ్ళి మీరు కంపల్సరీ సర్వ్ చేయాలి. ఐ మీన్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ లొకేషన్. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి కానీ, C++, పైథన్, జావా ఆర్ పెర్ల్. అండ్ ఆల్సో ఊప్స్ గురించి ఐడియా ఉండాలి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ గురించి ఐడియా ఉండాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అండ్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ లైక్ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఇవన్నీ. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్. అండ్ సిఎస్సి వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అంటే సిఎస్సి సబ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, లైక్ ఏఎంఎల్, డేటా సైన్స్, వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఓపెనింగ్. అండ్ yeah, let us see about the second opening. And ఈ ఓపెనింగ్స్, ఐ మీన్ జాబ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ అప్లికేషన్ లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఈ రోల్ రిలేటెడ్ లింక్స్ అన్ని కింద ఉంటాయి. సో మీరు వాటి మీద క్లిక్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ అప్లై. సో ద సెకండ్ వన్ ఈజ్ సిస్టమ్ డెవ్ ఇంజనీర్. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇంటర్న్. అండ్ దీనికి లైక్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. లైక్ 2022, 2023, 2024 పాస్ అవుట్ బ్యాచెస్ వల్ల అప్లై చేయొచ్చు. అండ్ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథన్, జావా, C++, స్క్రిప్టింగ్ కూడా లైక్ జావా స్క్రిప్ట్ కూడా. అండ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఆర్ ఎన్రోల్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఆర్ మీరు బ్యాచిలర్స్ చేస్తున్నా కూడా యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ ఇట్. లైక్ 2025 పాస్ అవుట్, 2026, 2027, 2028 వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో గో అండ్ ట్రై ఫర్ ఇట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎంఎల్ డేటా అసోసియేట్ వన్. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు మిషన్ లెర్నింగ్. సో దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అని అంటే, సో బేసిక్ క్వాలిఫికేషన్స్ ఎక్కడున్నాయి. అండ్ హూ హ్యాస్ టు అప్లై ఈస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫెమిలియారిటీ విత్ యూఎస్ కల్చర్. అండ్ యా, సో ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు, నాట్ కరెంట్లీ పర్సూయింగ్ అంటే 2022, 2023, 2024 వాళ్ళు అప్లై చేయొచ్చు. సో అప్లై ఫర్ దిస్. అండ్ ద లాస్ట్ వన్ ఈ సపోర్ట్ ఇంజనీర్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సపోర్ట్, L2 సపోర్ట్ ఆర్ L1 సపోర్ట్ అవ్వచ్చు. సో రిక్వైర్మెంట్ వచ్చేసి ఎన్రోల్ ఇన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు, ఆర్ బ్యాచిలర్స్ చేస్తున్న వాళ్ళు, నాట్ కంప్లీట్ అయిన వాళ్ళు, ప్రెజెంట్ చేస్తున్న వాళ్ళు యూ కెన్ అప్లై. లైక్ 2025, 2026, 2027, 2028 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, ఒకసారి గో త్రూ చేయండి. యా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 4 ఓపెనింగ్స్. సో అమెజాన్లో 4 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకుని యూ కెన్ అప్లై. అండ్ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ కూడా ఒకటి ఉంది. సో అందులో ఏంటంటే నేను డైలీ జాబ్ రిలేటెడ్ పోస్టింగ్స్ అన్ని అందులో అప్లోడ్ చేస్తాను అలాంగ్ విత్ లింక్స్, సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ అప్లై. అంటే నేను కొన్ని వీడియోస్ చేయనివి కూడా అందులో ఉంటాయి. ఎవ్రీ డే ఐ విల్ బి షేరింగ్ 10 జాబ్ ఆపర్చునిటీస్ అట్లీస్ట్. సో ట్రై టు జాయిన్ ఇన్ that. And also share this video to your friends. And also subscribe to New Bench Tech. Okay, then I'll see you in the next video.